నల్లగొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి అనుచరులు రెచ్చిపోతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి అనుచరులు నల్గొండను తమ సొంత సామ్రాజ్యంగా భావిస్తూ మరో బీహారుగా మారుస్తున్నారు. కోమటిరెడ్డి అనుచరులు బోళ్ల వెంకట్రెడ్డి, ఉట్కూరి సందీప్ రెడ్డి అనే ఇద్దరు బీఆర్ఎస్ బీసీ సర్పంచ్ అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేయడమే కాకుండా ఆయన నోట్లో మూత్రం పోసి విచక్షణరహితంగా చితకబాదారు. ఎల్లమ్మగూడెం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమైన బీసీ మహిళతో తమకు వ్యతిరేకంగా నామినేషన్ వేసేంత ధైర్యమా అంటూ ఆమె భర్తను కిడ్నాప్ చేశారు. అంతటితో ఆగకుండా నోట్లో మూత్రం పోసి చితక్కొట్టారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. అసలు మనం తెలంగాణలో ఉన్నామా, బీహార్లో ఉన్నామా అంటూ స్థానికులు మండిపడుతున్నారు. మానవ హక్కుల కమిషన్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ఇంత దాష్టికానికి పాల్పడ్డారు కదా, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ నల్గొండ నియోజకవర్గంలో అమానవీయంగా ప్రవర్తిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఓటమి భయంతోనే ప్రత్యర్థులని భయపెట్టి భయభ్రాంతులకు చేసి కిడ్నాపులు పాల్పడుతూ ఉన్నారు. తాజాగా తిప్పతి మండలం ఎల్లమ్మగూడ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ పదవికి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు సందీప్ రెడ్డి వాళ్ళ అమ్మ చేత నామినేషన్ వేయించారు. దీంతో పాటు ఎవరు కూడా ఆమెకు వ్యతిరేకంగా నామినేషన్ వేయకుండా ఆమెపైన ఎవరు పోటీ చేయకుండా ఇంటింటి తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేశారు. ఆ గ్రామంలో 8 వార్డులు ఉంటాయి. కేవలం 3 వార్డులకు మాత్రమే నామినేషన్ దాఖలయ్యాయి. మిగతా 5 వార్డులకు సంబంధించి కూడా ఏకగ్రీవంగా ఎన్నుకునేలాగా సందీప్ రెడ్డి అక్కడ ఉన్న వారంతా కూడా భయపెట్టారు. ఇక సర్పంచ్ పదవికి వచ్చేసరికి ఎవరు కూడా నామినేషన్ వేయకుండా భయభ్రాంతులకు గురి చేశారు. అయినప్పటికీ కూడా చాలా ధైర్యంతో, చాలా చైతన్యవంతంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి నాగలక్ష్మి అక్కడ నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆగ్రహానికి గురైనటువంటి సందీప్ రెడ్డి తన భర్తను అక్కడ కిడ్నాప్ చేయడం జరిగింది. నాగలక్ష్మి భర్తను యాదగిరి కిడ్నాప్ చేసి 2 రోజుల పాటు కూడా హైదరాబాద్, బెంగళూరు చుట్టుపక్కల కార్లలో తిప్పుతూ అతన్ని కొడుతూ అతను అంత పాశవికంగా యూరిన్ కూడా అతని నోట్లో వేసి అత్యంత పాశవికంగా హింసించినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలుగుతుంది. దీనిపైన ఎస్పీ కూడా ఫిర్యాదు చేశారు. ఎస్పీ హౌస్ కు ధర్నా కూడా చేశారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా ఖచ్చితంగా అతని అనుచరులపైన చర్యలు తీసుకోవాలి. ఇంత దాష్టికానికి ఒడిగట్టినటువంటి సందీప్ రెడ్డి, బోళ్ల వెంకరెడ్డి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసి ఈ ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా బైండ్ అవుట్ చేయాలంటూ కూడా తర్వాత కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. ఈ నియోజకవర్గంలో మాజీ ఎవరైతే మంత్రి ఉన్నారో కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఆయన నియోజకవర్గం కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఘటన పట్ల స్పందించాలి. ఇంత దారుణానికి ఒడిగట్టే ఆయన అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. వాళ్ళందరిపైన క్రిమినల్ కేసులు చర్యలు తీసుకునేలాగా ఎస్పీకి ఫిర్యాదు చేయాలంటూ కూడా కోమటిరెడ్డి పైన కూడా ఒత్తిళ్లు వస్తా ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకరెడ్డి మొదటి నుంచి కూడా బీసీ వ్యతిరేకంగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఎన్నికైనటువంటి బీసీ బిట్ అయినటువంటి పున్న కైలాస్ నేతను కూడా ఎస్పీ ఏదైతే కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆ పదవి నుంచి తప్పించాలని నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఇలా ఆయన నియోజకవర్గంలోనే ఒక బీసీ బిడ్డ నామినేషన్ వేస్తే ఇతర కులస్తులు బలవంతంగా కిడ్నాప్ చేసి ఆ నామినేషన్ ను వెనుకకు తీసుకునేలాగా చేస్తా ఉంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏం చేస్తా ఉన్నారు, ఆ అనుచరులను ఆయనను సరిదిద్దలేరా, ఆ అనుచరులకు సంబంధించినటువంటి వారిని అక్కడ ఎవరు కూడా క్రమశిక్షణ పాల్పడకుండా ఉంటున్నారు. కాబట్టి కోమటిరెడ్డి వెంకరెడ్డి పైన దీనిపైన కూడా బాధ్యత ఉంటుంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి దీనికంతా కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి చర్యలు తీసుకోవాలంటూ కూడా సర్వత డిమాండ్ పోతున్నాయి. ఈ నెల 5న చలో ఎల్లమ్మగూడెం గ్రామానికి కూడా పిలుపునివ్వడం జరిగింది. బీసీ సంఘాన్ని కూడా బీసీల చైత్యం అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇంత దారుణంగా వెనుకటి కాలంలో ఉన్నట్టుగా, అనాగరిక కాలంలో ఉన్నట్టుగా ఇంత దాష్టికానికి ఒడిగట్టినటువంటి ఆ ఇద్దరు నేతల్ని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా సరతులు డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. ఒక బీహార్ రాష్ట్రం లాగా తెలంగాణను మారుస్తా ఉన్నారు. తనకు ఎదురొచ్చిన వారందరినీ కూడా అరెస్టులు చేయడం, ప్రశ్నించిన వారందరినీ కూడా గురి చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా సరత్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఎల్లమ్మగూడెం, అదేవిధంగా నల్గొండ నియోజకవర్గం ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా ఈ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగాలంటే, ప్రజాస్వామ్యంగా జరగాలంటే ఖచ్చితంగా ఎన్నికల సంఘం కల్పించుకోవాలి, మానవ హక్కుల సంఘం కల్పించుకోవాలి. ఊరూరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగడాలని ఎక్కడికక్కడ కూడా అణిచివేయాలంటూ కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారు. ఈ రోజు చూస్తా ఉన్నాం, నామినేషన్ల విత్డ్రా సంబంధించినటువంటి తిరస్కరణ సంబంధించిన విషయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు తలదూచి అకారణంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా అయితే ఘటన సంచలనం రేకెత్తా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. శ్వేత. రైట్ రాము, థ్యాంక్ యూ.